ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బందోబస్తు నిమిత్తం వచ్చిన బాంబ్ స్క్వాడ్ డీఎస్పీ రామకృష్ణపై తేనెటీగలు దాడి చేశాయి. ప్రాజెక్ట్ స్పిల్వే 1 వద్ద చెక్కింగ్ చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో డీఎస్పీ రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సహచరులు హుటాహుటిన పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బందోబస్తు నిమిత్తం వచ్చిన బాంబ్ స్క్వాడ్ డీఎస్పీ రామకృష్ణపై తేనెటీగలు దాడి చేశాయి. ప్రాజెక్ట్ స్పిల్వే 1 వద్ద చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో డీఎస్పీ రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సహచరులు హుటాహుటిన పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతంలో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. రేపు ఉదయం 10:45 సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుగా రానున్న నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లు చూసేందుకు అధికార యంత్రాంగం కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఈ తరుణంలో బాంబు స్క్వాడ్ కు సంబంధించి డీఎస్పీ ఎవరైతే రామకృష్ణ ఉన్నారో ఆయన చంద్రబాబు పర్యటించేటువంటి ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ తేనెటీగలు దాడి చేశాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నెంబర్ 1 గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా తేనెటీగలు దాడి చేయడంతో రామకృష్ణతో పాటు అక్కడ సిబ్బందికి కూడా స్వల్పంగా గాలయ్యాయి. అయితే రామకృష్ణకు మాత్రం తీవ్రంగా తేనెటీగలు దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాల పాల్గాగా ఆయన వెంటనే హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి పోలవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసినప్పటికీ కూడా ఆయనకి గాయాలు తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం ఆయన్ని రాజమండ్రి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. రాజమండ్రి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేయించేందుకు తరలించిన పరిస్థితి కూడా ఉంది. అయితే స్పిల్వే గేట్ 1 వద్ద చంద్రబాబు కూడా రేపు అక్కడికి వచ్చి అక్కడ తనిఖీ చేసే విధంగా పర్యటన ఏర్పాట్లు ఉండగా ఆ ప్రాంతంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఒకవేళ రేపు సీఎం వచ్చిన తర్వాత కనుక ఇటువంటి ఘటన జరిగితే ఎంతో మంది వందలాది మంది అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు సీఎం కూడా ఉంటారు కాబట్టి ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. ఆ ప్రాంతంలో స్పిల్వే వద్ద కొంత అటు ఇటు అయినా కూడా పక్కనే ఉన్నటువంటి రిజర్వాయర్ లో పడిపోయేటువంటి ప్రమాదకర పరిస్థితులు స్పిల్వే వద్ద ఉంటాయి. ఈ తరుణంలో ముందస్తుగా ఇటువంటి ఘటన జరగడం అనేది కూడా కాస్త కలకలం రేపుతోంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా చంద్రబాబు రేపు పర్యటించేటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.